దేవునామ స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము వారముల పండుగను ఆచరిస్తూ ఉన్నాము. దేవుడైన యెహోవా ఆయన ప్రజలైన ఆయన స్వాస్థ్యమైన ప్రజల కొరకు, ఆయన బిడ్డల కొరకు ఏర్పాటు చేసిన పండుగలు 3 పండుగలు. ఈ 3 పండుగలు ఆయన ప్రజల కొరకు, ఆయన రాజ్యానికి వారసులయ్యే వారి కొరకు ఏర్పాటు చేశారు. ఆత్మ సంబంధుల కొరకు, ఆయన స్వాస్థ్యమైన పిల్లల కొరకు ఈ పండుగను దేవుడు ఏర్పాటు చేశారు. మొదటి పండుగ మనం పస్కానబడిన పుల్లిండొట్ల పండుగ, రెండవ పండుగ వారముల పండుగ. కనుక దేవుడు మనకి పండుగలను ఇచ్చారు. పాత ధర్మశాస్త్రంలో పాత నిబంధనలోనేమో 3 పండుగలు ఇచ్చారు. ముమ్మారు పురుషులందరూ కూడా నా సన్నిధిలో కనబడాలి. 3 పండుగలు: పులిందు పస్కా పండుగ, వారముల పండుగ, పన్నుసరల పండుగ. ఇప్పుడు మనం పస్కా పండుగను కూడా ఆచరించాం. వారముల పండుగను మనం ఆచరిస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. 7 వారములను నీవు లెక్కింపవలను. పంట చేని పైని కొడవలి మొదలు వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగను ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసీయును, నీ గ్రామములనున్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను. నీవు ఐగుప్తులో దాసుడువై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండుగను ఆచరించటానికి అర్హత కావాలి. ఇశ్రాయేలీలు పుట్టి 70 మంది వెళ్ళి 40 లక్షల మంది ఐగుప్తులు. అక్కడ వెళ్ళిన తర్వాత సంతానాభివృద్ధి కలిగి చేశాడు దేవుడు. అక్కడే పుట్టారు, అక్కడే వారు చేసే ఆ భయంకరమైన పాప శాపంలోనే మునిగి తేలిపోయారు ఇశ్రాయేలీలు. ఆ పాప శాపంలో నుండి ఆ మునిగి తేలిపోయి, ఆ కార్యాల్లో మునిగి తేలిపోయి వాళ్ళు బయటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు, పండుగలు కూడా వాళ్ళకి ఇచ్చారు. దేవునికి అరణ్యంలో కోపం కూడా రేపారు ఇశ్రాయేలీలు. దూరం చేశారు, బొమ్మను చేశారు, దానికి సాగిలి పడ్డారు, నమస్కారం చేశారు. ఐగుప్తులో చూశారు కదా, నేర్చుకున్నారు కదా దేవునికి విరోధమైన కార్యాలు. అరణ్యంలో వారిని ఇశ్రాయేలీని వెలుపలకు తీసుకొచ్చినప్పటికీ అరణ్యంలో వారు మనసుకు నచ్చిన ఐగుప్తీయులు చేసే కార్యాలు చేశారు. అరణ్యములో వారు దేవునికి కోపము రేపారు ఇశ్రాయేలీలు. ఆ విధంగా మనము ఈ వారముల పండుగను ఆచరించేవారు ఇక లోకంలో దేని వైపుకు మనం చూడకూడదు, దేనికి సాగిలు పడకూడదు, నమస్కారము చేయకూడదు. మన చేతులతో చేసుకున్న దానికి సాగిలా పడకూడదు. దేవుడికి అది ఆయన ఆత్మై ఉన్నాడు కనుక, ప్రాణమై ఉన్నాడు కనుక, ఆయన పిల్లలం కదా మనము, ఆయన పిల్లలను కనుక మనము ఆయన చెప్పిన పనే చెయ్యాలి. ఆయన 3 పండుగలు ఇచ్చాడు. 3 వంశముల వారు 4 దిక్కుల వారు కూడా, 3 వంశముల వారు 4 దిక్కుల వారు అందరికీ ఇచ్చాడు ఈ పండుగ. ఎందుకంటే అబ్రహాము ఆగరుతో ఇష్మాయేలు సంతానం వచ్చింది. యోసేపు ఒక ఇశ్రాయేలు వారికి ఐగుప్తు కలిస్తే ఎఫ్రాయిము మనుష్య సంతతి వారు వచ్చారు. 3 వంశముల వారు కలుస్తూనే ఉన్నారు, ఒకరికొకరు వివాహాలు చేసుకుంటూనే ఉన్నారు.
అందుకని 3 వంశముల వారి కొరకు దేవుడు ఈ పండుగను ఆచరించమని ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 వారములను నీవు లెక్కింపవలను. పంట చేని పైన కొడవలు మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆస్వాదించిన కొలది దానిని ఇయ్యవలను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసీయును, నీ గ్రామములలోనున్న లేవీలను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 వంశముల వారు ఉన్నారు. ఇక్కడ పరదేశులు ఉన్నారు, విధవరాండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు, కుమారులు కుమార్తెలు, దాసుడు దాసురాండ్రు, అందరూ 3 వంశముల వారు ఉన్నారు. వీరందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వారముల పండుగ 7 వారములను లెక్కించి ఆయనకు పండుగను ఆచరించాలంట. మొత్తం 3 వంశముల వారు ఉన్నారు. అయితే చూడండి, మనము 1వ దినవృత్తాంతంలో దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనం ఫస్ట్గా కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకొని అప్పుడు 1వ దినవృత్తాంతంలోకి వెళదాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయంలో దావీదుని గురించి దేవుడిచ్చిన వాక్కుల్ని మనము చూద్దాం. 3వ వచనం చదువుకుందాం. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదునని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుతో ప్రమాణం చేశాడంట దేవుడు. నిబంధన చేశానంటున్నాడు. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదునని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా ప్రమాణం చేశాడంట. దావీదుతో ప్రమాణం చేశాడు. దావీదును నిబంధన చేశాడంట దావీదుతో దేవుడు. ఈ నిబంధన చేయబడిన దావీదు దేవుడు ప్రమాణం చేసిన దావీదుతో ప్రమాణం చేశాడు కనుక ఈ దావీదు ఏ పండుగను ఆచరించాడో ఒకసారి మనం చూద్దాం. ఆత్మ సంబంధి దావీదు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆత్మ సంబంధి గనుక ఆయన ఏర్పాట్లో ఉన్నాడు గనుక ఆ దావీదుతో నిబంధన చేసి ప్రమాణం చేసి దేవుని యొక్క పనిని చక్కగా నెరవేర్చుకుంటున్నాడు. ఒకటో దినవృత్తాంతములు 23వ అధ్యాయము దావీదు ఏ పండుగను ఆచరించాడో ఒకసారి దేవుని యొక్క మందిరము, దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మందసము గుడారములో దేవుని యొక్క మందసము దగ్గర ఏ క్రమం జరిగించాడో ఒకసారి మనం చదువుకుందాం. 23వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుకుందాం. అనుదినము ఉదయ సాయంకాలముల యందును యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోను, అమావాస్యలలోను, పండుగలలోను యెహోవాకు దహన బలులు అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధ స్థలమును కాపాడుటయు, యెహోవా మందిర సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరుడు అహరోను సంతతి వారికి సహాయం చేయుటయు వారికి నియమింపబడిన పని అయి ఉండెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదుతో దేవుడు ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు దావీదుని. అందుకే వయసు వచ్చినప్పుడు దావీదుతో
దేవుడు నిబంధన చేసి దావీదుతో ప్రమాణం చేసి నీ సంతతి వారిని నా సింహాసనం మీద కూర్చుంది ఒకడు నీకుండక మానడు అని చెప్పాడు. కనుక దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండాలంటే, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవాలంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు జరిగించిన క్రమము ప్రకారము నడుచుకోవాలి. ఇంక మనం 27వ వచనం కూడా ఒక మాట చదువుకుందాం. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞని బట్టి లేవీలలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు ఎంచబడి. ఎన్ని సంవత్సరాలు? ప్రేమ దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాలు పై వయసు గల వారు అందరూ కూడా మరి ఏర్పాట్లో ఉన్నారంట. వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకును వారి వశమునున్న యెహోవా మందిర సేవ కొరకై శాలలోను గదుల్లోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యమును పెనములో కార్చుదానిని పేర్చుదానిని నానా విధమైన పరిమాణములు గల వాటిని కొలత గల వాటిని విచారించుటకును. కనుక ప్రియమంజం బిడ్డ, ఒక మనిషిలో తీసేసుకోవాల్సినవి ఉండయి. అవయవాలన్నీ దేవుని వాక్యంతో కాల్చేసేయాలి. పేల్చుదాన్ని అంటే పాపాన్ని పేల్చేయాలి, దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. పులిసిన పిండితో పులిసిన వాక్యంతో పండగను ఆచరించకూడదు, పాపముతో పండగను ఆచరించకూడదు. కనుక దేహ శుద్ధి ఆత్మశుద్ధి రెండు చేసుకోవాల్సిందే. పాపమునకు ఎక్కడ దేహమును ఆత్మను పాపములో ఎక్కడ ఉంచకూడదు, పాపము ఉండకూడదు. అందుకే పేల్చేయాలి, దాన్ని కాల్చేసేయాలి, కనబడకూడదు పాపాన్ని. అప్పుడు దేవుని యొక్క మందిరములో దావీదు జరిగించిన క్రమము ఇక్కడ మనం చూస్తున్నాం. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటల పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలలోను, అంటే పండుగలలోను అంటే పస్కా పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ, 3 పండుగలు ఇచ్చేసాడు. పండుగలలోను యెహోవాకు దహన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిత్యము యెహోవా సన్నిధిలో ఆయనకు దహన బలులు అర్పించాలి. అంటే మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడుదల పొందుకోవాలి. ఈ పండుగను ఆచరించేవారు ప్రత్యేకంగా ఉండాలి. ఈ పండుగను ఆచరించేవారు లోక మర్యాదను అనుసరించకూడదు, ఇతర పారంపర్యాచారాలను అనుసరించకూడదు, అన్ని జనులతో సహవాసం ఉండకూడదు, అన్ని జనుల ఆచారములను అభ్యసించకూడదు. దావీదు ఎంత దేవునికి ఇంపైన సువాసన కలిగిన వాడుగా ఉన్నాడు. అందును బట్టి మందిరములో ఎట్లా ఉండాలో, మందిరం ఎలా ఉండాలో, ఏ వయసు కలిగిన వారు పని చేయాలో, మందిరములు అక్కడ మందిరంలో మరి గదుల్లో కానీ ఆ వచ్చే ఆ జనంలో ఏ విధంగా వారిని సిద్ధపరచుకోవాలో, ఏ విధంగా వారిని చక్కగా ఆహ్వానించాలో దావీదు చక్కగా ఏర్పాటు చేసుకున్నాడంట. కనుక 3 పండుగలను దావీదు ఆచరించాడు. ఈ 3 పండుగలు ఆత్మ సంబంధాల కొరకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. శరీర సంబంధాల పండుగలు వేరు, వారి ఆలోచనలు వేరు, వారి తలంపులు వేరు. శరీర సంబంధులు ఆత్మ సంబంధులకి శరీర సంబంధులకి పొత్తు లేదు. ఈ పండుగల్ని ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మోషే ద్వారా పదాజ్ఞల మందసము దగ్గర దేవుని స్తుతించి ఆరాధించే క్రమాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఈ పండుగలు, విశ్రాంతి దినము, అమావాస్య అన్ని చక్కగా నియామక కాలములు, దేవుని సన్నిధిలో చేరి మన పాపములు దహన బలి చేయటము, ఇవన్నీ చేశారు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ మోసే ద్వారా ఏర్పాటు చేసిన క్రమము, ఆ తర్వాత
మరి యెహోషువ కూడా ఈ క్రమాన్ని పాటించాడు. తర్వాత సమూయేలు కూడా మరి మరి సమూయేలు కూడా మరి మందిరంలో సమూయేలు కూడా ఈ క్రమాన్ని అంతా కూడా పాటించాడు. విశ్రాంతి దినము, అమావాస్యలు, పండుగలు సమూయేలు కూడా చక్కగా నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా ఆత్మ సంబంధమైన వారందరూ కూడా ఈ పండుగలను ఆచరించారు. ఇక్కడ మనం లేఖనాల్లో చూసినట్లయితే మరి దావీదు దేవుని యొక్క ఉద్దేశములన్నీ నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. చూసారా, దావీదుతో దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. సత్య ప్రమాణము, దావీదుతో నేను సత్య ప్రమాణం చేసి చూసారా ఎంత చక్కగా దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సంబంధి దావీదు. అందుకనే 3 పండుగలను, విశ్రాంతి దినమును, అమావాస్యలను, ఉదయము అస్తమయ కాలంలో సిద్ధగానములతో దేవుని స్తుతించి ఆరాధించుటకు మరి ఆత్మ సంబంధులకి దేవుడు ఇచ్చిన క్రమము కట్టడ. కనుక వారముల పండుగ 3 వంశముల వారికి దేవుడు ఇచ్చాడు. 3 వంశం వారు కుమారులు, కుమార్తెలు, దాసులు, దాసరాండ్రు, పరదేశులు, విధవరాండ్రు. చూసారా, అందరూ కూడా 3 వంశముల వారు కూడా ఈ పండుగను ఆచరించడానికి దేవుడని యెహోవా వారముల పండుగను మనకు అనుగ్రహించారు. కనుక నీవు నేను మనందరం కూడా ఈ వారముల పండుగను ఆచరించాలి. దేవుడిచ్చిన మాటను ఎవరు కూడా దేవుని మాటను మనం తృణీకరించకూడదు. అందుకే చూడండి, ఒక మాట యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదువు మనం ముగించుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 'యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. నలభై 44వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ, విధులనన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవిని పెట్టుము. మరియు పరిశుద్ధ స్థలముల నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము. చాలు. యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నాడు. యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ, విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవిని పెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరం లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా విధులు, కట్టడలు, ఆజ్ఞల ప్రకారము మందిరమును, యెహోవా మందిరములోకి వచ్చే వారందరూ కూడా చక్కగా వినిపించమని చెప్పాడు. కనుక దేవుడిచ్చిన విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాస్త్రాల ప్రకారం మనం నడవాలి. అందుకే ఆత్మ సంబంధమైన పిల్లలందరికీ దేవుడు పండుగలు ఇచ్చారు. ఈ పండుగను మనము ఆచరించాలి. అప్పుడు దేవునికి ఇంపైన సువాసన కలిగిన వారిగా మనము ఉంటాము. మన మనసుకు నచ్చిన పండుగలు, మానవులు కల్పించిన పద్ధతులు మనం చేయకూడదు. దేవుడు ఆయన పిల్లల కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క మరి మార్గములలోనే మనం నడవాలి. అప్పుడే మనము దేవునికి మరి శాశ్వతమైన బిడ్డలుగా ఉంటాం. మనం నిత్య జీవనకు కూడా వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.